తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన. ప్రైజ్ ది లార్డ్. తొలకరివాన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనములు. ఇప్పుడు మా అమ్మగారైన మార్తా జేసుదాస్ గారు వాక్య పరిచర్య అందిస్తారు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. తొలకరివాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియ బిడ్లారా, యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున మా యొక్క ప్రేయర్ ఫెలోషిప్ సంఘం తరపున మీ అందరికీ మా శుభావందనములు. ప్రాముఖ్యమైన సమయంలో మేము క్షేమం మీరు క్షేమం అని అనుదినం ప్రార్థన చేయుచున్నాం. దేవుని కృప వలన దేవుని యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగిపోచున్నాం. మీరును కూడా మీ యొక్క క్షేమకరమైన జీవితాల్లో ముందుకు కొనసాగిపోచున్నారని మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి తెలుసుకొనుచున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యములు బహు ఆశ్చర్యకరంగా జరిగించువాడా, మాతో ఉన్నవాడా, మా మంచి కాపరి, స్తోత్రములు. నిత్యము మమ్మలను ప్రేమించున్న దేవా, శాశ్వతమైన ప్రేమతో మీ యొక్క కృప ప్రభా, మీ యొక్క వాత్సల్యత మా కుటుంబముల మీద కుమ్మరింప చేయుచున్నందుకు స్తోత్ర. మీరు ఇచ్చుచున్న క్షేమమును బట్టి, మీరు ఇచ్చుచున్న తండ్రి సకల ఈవులను బట్టి స్తోత్రములు. ప్రశస్తమైన సమయంలో దీనురాలైన నన్ను సిలువ చాటున మరుగు చేసుకొని జీవపు వాక్కుల ద్వారా ప్రతి బిడ్డతో మాట్లాడి దర్శించమని కృపగా వేడుకుంటున్నా. ఎటువంటి బంధకము అయినా కూడా తండ్రి మీ యొక్క వాక్యపు వెలుగులో ప్రతి ఒక్క బంధకముల నుండి, సమస్త చీకటి కార్యముల నుండి విడుదల కలిగించి మీ నామమును హెచ్చించుకొని బిడ్డలను సాక్షులుగా మీ సన్నిధులు నిలువ పెట్టుకోమని కృపగా వేడుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. లేఖన భాగంలో నుండి కొద్ది నిమిషంలో వాక్యమును ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. తొలకరివాన కార్యక్రమంను వీక్షించిన ప్రియబిడ్లారా, ప్రశస్తమైన సమయంలో సొలొమోను జ్ఞాని చెప్పుచున్న జ్ఞానయుక్తమైన మాట ఏమనగా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. మనము దేవుని సన్నిధిలో ఎన్నో రకాల మనుషులు, మరి మనుష్య రూపంలో ఉన్న ప్రతి మానవుడు మరి ఏదో ఒక అతిక్రమము అనగా దేవునికి అవిధేయమైన కార్యములు చేస్తూనే ఉంటాడు. అయితే ఆ యొక్క నిత్య జీవితంలో మాట ద్వారా, చూపు ద్వారా, తలంపు ద్వారా, క్రియ ద్వారా, ఆలోచన ద్వారా, నడక ద్వారా నిత్యము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూనే ఉన్నాడు. అయితే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క మర్సీ పొందాలి అంటే వాటిని ఒప్పుకోవాలి. ఫస్ట్ వీ నీడ్ టు కన్ఫెస్, ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు లీవ్ వాట్ ఆల్ హ్యాపెండ్ అగైన్స్ట్ అవర్ గాడ్ ఆల్మైటీ. ప్రైజ్ ద లార్డ్. ప్రియబిడ్లారా, దేవుని సన్నిధిలో ఈ యొక్క అతిక్రమములు చేయడం అనేది మొదట తప్పు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అనగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపకుండా అవిధేయత చూపిస్తూ దేవునికి అనుకూలంగా నడవవలసిన మానవుడు దేవునికి అవిధేయంగా జీవిస్తూ, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, దేవునిని కోపం రేపుచూ జీవిస్తూ, మరి దేవునిలో అంటుకట్టబడవలసిన, దేవునిలో జీవించవలసిన, దేవునిలో ఫలభరితమైన అనుభవాలు పొందవలసిన ప్రతి మానవుడు కూడా
అనుదినం అనుక్షణము ఏదో ఒక రీతిగా తప్పిపోతూ ఉన్నాడు. ఈ యొక్క మధ్యకాలంలో అయితే ఎంతోమంది ఎన్నో రకాలుగా మరి చాలా స్వల్పమైన మిస్టేక్స్తో దేవునికి కోపం రేపుచున్నారు. ప్రియబిడ్లారా, అయితే లేఖన భాగములు చెప్పుచున్నవేమనగా అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నీవు వర్ధిల్లాలి అంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క మరి కృపకు వేడుకునే వారిలో నువ్వు ప్రాముఖ్యుడిగా ఉండాలి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే బిడ్డగా ఉన్నప్పుడు మాత్రమే నీకు ధన్యత, లేదా నీవు వర్ధిల్లుతావు. ఏ విషయంలో వర్ధిల్లుతావు అంటే నీవు చేయు ప్రయత్నములన్నిటిలో, ఉద్యోగంలో వర్ధిల్లుతావు, కుటుంబ వ్యవస్థలో వర్ధిల్లుతావు, వ్యాపారంలో వర్ధిల్లుతావు, నీ పొలము పంటలు వర్ధిల్లుతాయి, పాడి పంటలు పశువులు వర్ధిల్లుతాయి. నీవు చేస్తున్న ప్రతి ఒక్క పని, నీవు తలపెట్టుచున్న ప్రతి ఒక్క కార్యము దేవుడు నీ పక్షముగా ఉండి సఫలము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం గమనించినట్లయితే యోనా కూడా దేవుని సన్నిధిలో దేవుడు చెప్పిన వాక్కు ఒకటి, యోనా చేసింది ఒకటి. మనం గమనించినట్లయితే ప్రియులారా, మరి నినివే పట్టణస్థులైతే దేవుని దృష్టికి దోషులుగా తిరుగుబాటు చేసిన వారుగా ఉన్నారు. ఏ విధంగా ఉన్నారంటే వీరి పట్టణం నాశనము చేయ ఉద్దేశించి ఉన్నాడు. యోనా గ్రంథము 1:1-2 గమనించినట్లయితే దేవుని దృష్టికి మరి నినివే పట్టణస్థులు మరి ఎంతో దోషులుగా ఉన్నారు. అయితే వారు తిరుగుబాటు చేస్తున్నారు కనుక ఆ యొక్క పట్టణమును నాశనము చేయాలని ఉద్దేశించి ఉన్నప్పుడు ప్రవక్త అయిన యోనా నినివే పట్టణమునకు వెళ్ళెను. అయితే లేఖన భాగములలో గమనించినట్లయితే యోనా గ్రంథము 3:1-4 కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇంకా 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటించెను. యోనా ప్రకటించిపోయిన తరువాత నినివే పట్టణస్థులు తమ తప్పును తాము గ్రహించిరి. దే రియలైజ్ వాట్ ఆల్ దే హ్యాడ్ డన్ మిస్టేక్ టువర్డ్స్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యోనా ప్రకటించి పోయిన తరువాత చాలా ఇంపార్టెంట్ ప్రియబిడ్లారా, సంఘములో సంఘ కాపరి ఉజ్జీవముగా దేవుడు బయలుపరిచిన ఆత్మ కొలది హెచ్చరిక చేస్తూ ఉంటారు. ఏమనంటే, నీవు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు. ఏ విషయంలో నీవు తప్పిపోతున్నావంటే దేవుని సన్నిధికి నీవు సకాలంగా రావట్లేదు. ఏ విషయంలో తప్పిపోతున్నావు అంటే దేవునికి ఇచ్చే విషయంలో నీవు తప్పిపోతున్నావు. ఏ విషయంలో తప్పిపోతున్నావు అంటే దేవునికి అవిధేయంగా నీవు జీవిస్తున్నావు. మాట ద్వారా, క్రియ ద్వారా అంటే అని చెప్పినప్పుడు ఏమాత్రము కూడా ఆ గద్దింపునకు లోబడ నల్లని పిల్లలుగా ఉంటున్నారు. అయితే ఇక్కడ నినివే పట్టణస్థులు అయితే అలా కాదు. మరి యోనా ప్రకటించి పోయిన తరువాత నినివే పట్టణస్థులు తమ తప్పును తాము గ్రహించిరి, దేవుని ఆజ్ఞను పాటించిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. when we obey his commandments, his instructions, if we face problem also, there we cannot see any problem. God will make it the way clear, and God will make the way clear and give good solution. Praise the Lord. First we need to realize where we have sinned, where we have against the Lord's commandments, where we have against Lord's instructions. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియబిడ్లారా, తొలకరివాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్లారా, ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, బట్ట ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము. అంటే విడిచిపెట్టాలి, మొదట ఒప్పుకోవాలి. అప్పుడు మనము దేవుని యందు, దేవుని దృష్టిలో, దేవుని నుండి కనికరమును పొందగలం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి యోనా ప్రకటించి వెళ్ళిన తర్వాత వెంటనే మరి నినివే పట్టణస్థులు రియలైజ్ అయ్యారు, తెలుసుకొని తమ తప్పును తాము గ్రహించి దేవుని యొక్క ఆజ్ఞను పాటించిరి. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజునకు తెలిసినప్పుడు అతడును తన సింహాసనం నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. యోనా గ్రంథం 3వ అధ్యాయము.
5-6 వరకు. అవును ప్రియబిడ్లారా, మన జీవితంలో ఎన్నో రకాల స్వార్థ ప్రియులు ఉండవచ్చు, ఎన్నో రకాల మరి అసూయతో ఉన్నవారు ఉండవచ్చు, ఎన్నో రకాల మరి దురాశతో ఉన్నవారు ఉండవచ్చు, మరి ఎన్నో రకాల ఈర్ష్య కలిగిన వారు ఉండవచ్చు, ఎన్నో రకాల మనస్తత్వాలు ఉండవచ్చు. కానీ నినివే పట్టణమును నాశనము చేయ ఉద్దేశించి ఉన్నానన్నప్పుడు మరి ప్రవక్త అయిన యోనా ద్వారా బయలుపరచబడినప్పుడు వెంటనే తాము చేసిన తప్పును వారు గ్రహించుకొని అల్పులేమి ఘనులేమి ఈవెన్ మరి రాజు కూడా సింహాసనం దిగి వచ్చి మరి ఉపవాస దినమును ప్రకటించుకున్నారు. అంటే దే రియలైజ్డ్, దే లెఫ్ట్ దేర్ వికెడ్నెస్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దుష్టత్వమును విడిచి ఉపవాస దినమును ప్రకటించుకొని వ్రత దినమును ప్రకటించుకొని దేవుని సన్నిధిలో దేవుని యొక్క కార్యమును చూచు వరకు పోరాడి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియబిడ్లారా, ఎందుకనగా మన దేవుడు కృపా సత్య సంపూర్ణుడు, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయడానికి శక్తి సమర్థుడు. 1వ యోహాను పత్రిక 1:9 వ్రాయబడి ఉన్నది, ఆయన నీతిమంతుడు, ఆయన సమస్త దుర్నీతిని క్షమించు దేవుడు. మనం ఎటువంటి దుర్నీతి చేసినా క్షమించే దేవుడు. తెలిసి తెలియక చేసిన పాపములు, అందుకనే లేఖన భాగములు సెలవిస్తున్నాయి ఏమనంటే, నీవు దుష్టత్వమును దుర్నీతిని విడిచిపెడితే నీకు మేలు, నీవు కనికరము పొందుతావు. అవును, ఈ యొక్క దినాల్లో ఎక్కడ చూసినా క్షేమము లేదు, ఎక్కడ చూసినా సమాధానము లేదు, ఎక్కడ చూసినా సంతోషము లేదు, ఎక్కడ చూసినా ఆనందము లేదు, ఎక్కడ చూసినా నెమ్మది లేదు. ఎందుకు అంటే దుష్టత్వము దుర్నీతి ఎక్కువైపోయింది లోకంలో. దుష్టత్వము దుర్నీతి నుండి విడుదల పొందాలి అంటే మొదట ఏ యొక్క దుష్టత్వంలో పడిపోయి ఉన్నా, ఏ దుర్నీతిలో పడిపోయి ఉన్నా, ఏ యొక్క వ్యసనములలో దేవునికి దూరస్తులుగా ఉన్నాము అనేది గ్రహించుకోవాల్సిన ఆవశ్యకత. వీ హ్యావ్ టు రియలైజ్ అవర్ సెల్ఫ్. దేవుని సన్నిధిలో మనము గ్రహించుకొని వాటిని విడిచిపెట్టే వారముగా ఉండాలని లేఖన భాగములు జ్ఞాపకము చేయుచున్నాయి. తొలకరివాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియబిడ్లారా, ప్రశస్తమైన సమయంలో ఈ మధ్య మా సహోదరి లీనా గారు బెంగళూరు నుండి ఫోన్ చేసి ఉన్నారు. భయంకరమైన ఒళ్ళు నొప్పులు, జ్వరముతో, భయంకరమైన బలహీనతలో ఉండి, హై షుగర్తో ఉండి ప్రార్థన చేయించుకున్నారు. వెంటనే ఆమె దేవుని యొక్క స్వస్థత విడుదల పొందినప్పుడు ఆమె చెప్పిన సాక్ష్యం ఏమనగా, నా ఒంటిలోకి పవర్ వచ్చేసింది, వెంటనే దేవుని నేను ఎంతో ఉన్నతంగా స్తుతించగలిగాను. కాల్ బ్యాక్ చేసి మరి పాస్టర్ గారు ఫోన్ తీసినప్పుడు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉన్నది. ఉదయకాల సమయంలో నేను ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు నా యొక్క బలహీనతలన్నిటిపై జయమిచ్చి మంచి పరిపూర్ణ ఆరోగ్యవంతురాలుగా చేశారు. ఆ విధంగానే మన ప్రార్థనలు ఆలకింపబడాలి. మన స్తుతుల సింహాసనాసీనుడుగున్న మన ప్రియమైన ప్రభువారు మనకు నిత్యము తోడుగా ఉండి కార్యములు మన జీవితాల్లో కుటుంబాల్లో జరగాలి అంటే దేవునికి మన హృదయము హత్తుకునే విధంగా ఉండాలి. దేవునికి సమీపస్తులుగా ఎప్పుడు ఉండగలుగుతాము అంటే మనము దేవుని దృష్టిలో దొంగలుగా, లోబులుగా, దేవునికి వ్యతిరేకంగా పని చేయనంత కాలము కూడా దేవునికి మనము సమీపస్తులుగా ఉంటాం. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా చేసిన పనులను బట్టి దేవునికి సమీపస్తులుగా ఉండలేరు, అంటే దేవునికి ప్రార్థన చేయలేరు, దేవుని హృదయపూర్వకంగా వేడుకోలేరు. ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా వేడుకొని స్తుతిస్తావో దేవుని నీ స్తుతులను అంగీకరించి నైవేద్యముగా, ధూపముగా మరి దేవుని యొక్క స్తుతులతో దేవుని యొక్క కోటను నిర్మించి మరి దేవుని యొక్క అద్భుతాలు చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి నీ జీవితంలో నీవు ఏ యొక్క అతిక్రమంలో పడిపోయి ఉన్నావు, ఏ యొక్క దోషక్రియలు నిన్ను పట్టి పీడిస్తున్నాయి, ఏ పాప బంధకము నిన్ను పట్టి పీడిస్తుంది, ఈ యొక్క క్రియల్లో నీవు నలిగిపోతున్నావు, నెమ్మది లేక, సమాధానం లేక, ఏ మాత్రము కూడా సుఖమైన నిద్ర లేకుండా, మరి ఎటువంటి శాంతియుతమైన మనస్సు, నిమ్మలమైన ఆలోచన లేకుండా ఉంటున్నావు. ఏ విషయంలో నీవు దేవునికి దూరస్తురాలుగా ఉంటున్నావు ఇప్పుడే గ్రహించుకొని తొలకరివాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియబిడ్లారా, ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. దేవా యొక్క లేఖన భాగము నా కొరకే, అవిధేయత వలన నా యొక్క కుటుంబ వ్యవస్థను పాడు చేసుకున్నాను, అజ్ఞానం వల్ల నా కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది, నా యొక్క పాప క్రియల వలన నా కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది, దేవుని యొక్క దృష్టిలో దోషిగా ఉండటం వలన నా కుటుంబ వ్యవస్థ ఎంతో అప్పుల సమస్యలో కృంగిపోతుంది.
దయతో నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేసే బిడ్డగా నీవు ఉంటే నీకు మేలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని యొక్క కనికరము నీకు ఉండాలి అంటే, దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రేమ నీకు ఉండాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదము నిండారుగా నీ యొక్క కుటుంబం మీద కుమ్మరింపబడాలి అంటే, నీవు దేవుని యొక్క కార్యములు చూసే బిడ్డగా ఉండాలి అంటే, నీవు మొదట అతిక్రమములను ఒప్పుకునే బిడ్డగా ఉండాలి. బై మౌత్ వి నీడ్ టు కన్ఫెస్. చిన్న బిడ్డలు ఒకసారి పొరపాటు చేస్తారు. చేసినప్పుడు కొంతమంది బిడ్డలు ఉంటారు, వారు పొరపాటున తాము చేసిన మిస్టేక్ లేదా దొంగతనము ఏమాత్రము కూడా ఒప్పుకోరు. నేను తీయలేదు అంటారు. అనగా చాలా టైం తీసుకుంటుంది వాళ్ళని ఒప్పించడానికి. ఆ యొక్క దొంగతనము నేను చేశాను అనిపించడానికి ఇట్ టేక్స్ మెనీ ఎట్ టైమ్స్ లాంగ్ అవర్స్. చాలా టైం తీసుకుంటుంది. చాలా టైం తీసుకొని స్ట్రైవ్ అయ్యి గనక వారి చేత ఒప్పించలేం. ఆ యొక్క స్టబన్ హార్ట్ అనేది ప్రతి బిడ్డలో కూడా ఉన్నప్పుడు ఆ యొక్క బిడ్డలు ఏమాత్రము కూడా దేవుని దృష్టికి నిర్దోషులుగా ఉండలేరు. కొంతమంది బిడ్డలు మిస్టేక్ చేస్తారు, మరి వెంటనే రియలైజ్ అయ్యి గ్రహించుకొని నేనే చేశానని వాలంటరీగా ఒప్పుకునే పిల్లలు ఉంటారు. ఆ విధంగా చేసినప్పుడు వారి యొక్క జీవితంలో ఆ యొక్క పశ్చాత్తాప హృదయం వచ్చినప్పుడు, ఆ యొక్క కన్ఫెషన్ హార్ట్ వచ్చినప్పుడు వారు వెంటనే దేవుని యొక్క కనికరము, ఆ యొక్క మరి తప్పు చేసిన రియలైజేషన్ వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రేమను ఈజీగా పొందగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాల్లో కూడా ప్రియ బిడ్డలారా, ఎక్కడ తప్పిపోతున్నాం? దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో తప్పిపోతున్నామా? దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో లేటుగా వెళ్ళి దేవుని సన్నిధిని ఆ సమయాన్ని దొంగిలించి తప్పిపోతున్నామా? దేవునికి ఇచ్చే విషయంలో, పరిశుద్ధత విషయంలో, పవిత్రత విషయంలో, ప్రవర్తన విషయంలో, యథార్థత విషయంలో ఏ యొక్క మరి పద్ధతిలో తప్పిపోతున్నాము? దానిని గ్రహించుకొని పడి ఉన్న చోట నుండి లేవగలిగితే, అనగా ఏ ఒక్క ఆత్మీయ జీవితంలో ఏ స్థితిలో నీవు దిగజారిపోయి ఉన్నావో ఆ స్థితిని నీవు గ్రహించుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే నీకు నీ కుటుంబానికి మేలని పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకము చేర్చినాడు. ప్రియ బిడ్డలారా, మన జీవితాల్లో యోనా ప్రవక్త ద్వారా వచ్చింది ఒక ప్రకటన. ఏమనగా, నినివే పట్టణస్థులు తమ తప్పును తాము గ్రహించారు. దేవుని యొక్క ఆజ్ఞను పాటించినప్పుడు నినివే పట్టణము యందు వారు మరి విశ్వాసముంచి ఉపవాస దినాన్ని ప్రకటించుకొని గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని, ఈవెన్ రాజు కూడా అతడును తన సింహాసనం నుండి దిగి రాజవస్త్రములు తీసివేసి గోనె పట్టు కట్టుకుని బూడిదలో కూర్చుండి దేవుని స్తుతించినప్పుడు గొప్ప కార్యం వారు చూచి ఉన్నారు. అవును ప్రియ బిడ్డలారా, మరి దేవుడు పాపిని ప్రేమించును, పాపమును ద్వేషించును. దేవునికి మహిమ కలుగున. ఎస్, మనం గమనించినట్లయితే పాపిని ప్రేమించే దేవుడు, పాపమును ద్వేషించేవాడు మన దేవుడు. నిర్గమకాండం 34:7 అలానే నినివే వారు కూడా తమ చెడు మార్గములను విడిచి తమ పాపములను విడిచి ఉన్నారు. దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము దేవుని సన్నిధిలో పాపములు ఒప్పుకునే బిడ్డలుగా ఉండాలి. పాపములు ఒప్పుకునే దేవుని సన్నిధిలో క్షమాపణ దేవుని యొద్ద నుండి కోరుకున్నప్పుడు దేవుడు కృపా సత్య సంపూర్ణుడు ఉండి సమస్త దుర్నీతి నుండి విడిపించడానికి దేవుడు సత్య స్వరూపి అయి ఉన్నాడు, ప్రేమామయుడు అయి ఉన్నాడు. కాబట్టి ప్రియ బిడ్డలారా, మరి దేవుని యొక్క సన్నిధిలో నినివే వారైతే వారు చేసిన పాపములను గ్రహించుకొని ఒప్పుకొని దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేసినప్పుడు వారి పాపములను దేవుడు క్షమించి ఉన్నారు. గమనించినట్లయితే యోనా గ్రంథం 3:10 తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి సహాయము చేయుదుననుకొని వారికి తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుని సన్నిధిలో వారు దేవుని సన్నిధిలో పాపమును ఒప్పుకొని ఉన్నారు కాబట్టి కీడు ఏమాత్రం కూడా వారి మీదకి రాకుండా దేవుని యొక్క ఉగ్రత నుండి వారిని తప్పిస్తానని దేవుడు అనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు ఒప్పుకొని దేవుని యొక్క సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయగలిగితే ఆయన యొక్క నిర్ణయాన్ని కూడా మార్చుకొని పశ్చాత్తాపముతో వెంటనే ఉద్దేశించిన కీడు నుండి మనలను
తొలగించి దేవుని యొక్క కార్యములు సఫలం చేస్తారని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్న తొలకరి వాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్డలారా, ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఒక హెచ్చరిక మనకు వచ్చినప్పుడు మనము దానికి లోబడే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఒక హెచ్చరిక మనకు వచ్చినప్పుడు దాని నుండి మనము ఏ విధంగా తప్పించుకోవాలి అనగా ఆ యొక్క అతిక్రమమును దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా ఉన్నప్పుడు రాబోచున్న కీడు నుండి, రాబోచున్న ఉగ్రత నుండి, రాబోచున్న అపాయం నుండి, రాబోచున్న భయంకరమైన మరి దేవుని యొక్క ఉగ్రత నుండి కాపాడబడతామని ప్రాముఖ్యమైన సమయంలో లేఖనములు జ్ఞాపకము చేయుచున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యోనా తన అతిక్రమం తాను ఒప్పుకొని ఉన్నాడు. అవును ప్రియబిడ్డలారా, యోనా మరి మన జీవితాల్లో మరి ఎటువంటి అతిక్రమం అయినా, యోనా నా వల్లనే ఈ యొక్క భయంకరమైన తుఫాను ఓడలోనికి వచ్చిందని మరి యోనా కూడా ఒప్పుకొని దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేసినప్పుడు మరి ఎటువంటి అపాయము కీడు కూడా రాకుండా వారు తప్పింపబడ్డారని లేఖన భాగములు జ్ఞాపకము చేస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మనం గమనించినట్లయితే ప్రియబిడ్డలారా, యోనా అయితే నినివే పట్టణానికి వెళ్ళమంటే తార్షీష్కి వెళ్ళి మరి దేవుని ఆజ్ఞను ధిక్కరించి ఉన్నాడు. ధిక్కరించినప్పుడు దేవుని యొక్క కోపము మరి వారి మీదకు వచ్చింది. నన్ను బట్టి ఏ ఉగ్రత వచ్చింది. మన కుటుంబంలో కూడా ప్రియబిడ్డలారా గమనించినట్లయితే ఏదైనా ఉగ్రత వస్తే, ఏదైనా మరి నష్టం వస్తే నన్ను బట్టి ఏ కుటుంబానికి నష్టం కలుగుతుంది అని ఎవరికి వారమే ఆత్మ పరిశీలన చేసుకొని ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని యొక్క కార్యములు చూడాలి అంటే దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించే వారం ఉండాలి. దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చాలి, కానీ మన ఇష్టాలు మనం నెరవేర్చుకుంటూ పోతే దేవుడు చేయబోయే కార్యాలు ఏమాత్రము కూడా చూడలేమని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. తొలకరి వాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియబిడ్డలారా, మనం గమనించినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయం 19వ వచనంలో పెద్ద కుమారుడు చిన్న కుమారుడిని చూడవచ్చును. చిన్న కుమారుడు అయితే తండ్రి దగ్గరకు వెళ్ళి మరి తనకు రావాల్సిన ఆస్తి మొత్తమును కూడా తీసుకొని దూరము దేశము వెళ్ళి నేను చక్కగా ఉంటాను అని అనుకున్నాడు. ఇద్దరు కుమారులు ఉంటే చిన్న కుమారుడు అయితే చెడు స్నేహాలు చేశాడు. మరి ఆ యొక్క స్నేహితులతో కలిసి వీరు కుమ్మక్కయ్యి దూరదేశం వెళ్ళి బాగుంటాను, బాగా అభివృద్ధి చెందుతాను, వ్యాపారం చేస్తాను అనుకొని తనకు వచ్చే వాటా మొత్తం తీసుకొని స్నేహితులతో వెళ్ళిపోయా. ఇతనితో స్నేహితులు ఏకమై ఇక ఉన్న ఆస్తి మొత్తం అనగా ఆ డబ్బు మొత్తం ఖర్చు చేసుకొని ఎన్నో వ్యసనాలతో, ఎన్నో రకాల లోకములో, ఎన్నో రకాల పాపముతో, ఎన్నో రకాల వ్యసనములతో ఉండి ఉన్నదంతా ఖర్చు చేసుకొని లాస్ట్కి చివరికి పందులు తినే పొట్టుకు కూడా ఆశపడి పరిస్థితిని మనం గమనించగలం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ప్రియబిడ్డలారా గమనించినట్లయితే అంతా కూలిపోయి ఉన్నాడు, ఆహారం లేక అలమటించి ఉన్నాడు, వస్త్రం లేక దుఃఖపడి ఉన్నాడు. అయ్యో నా తండ్రి ఏంటా అనేకులు పనివారు ఉన్నారు, వారిలో ఒక పనివానిగా ఆయన నన్ను చేర్చుకుంటారేమో అని అంత సర్వము కోల్పోయినాక ఆకలితో అలమటిస్తున్న టైంలో అతనికి బుద్ధి వచ్చినప్పుడు, లేఖన భాగంలో రాయబడి ఉన్నది ప్రియబిడ్డలారా, బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఏంటి అనేక మంది కూలివాండ్రు ఉన్నారు, వారిలో ఒకరిగా అన్న చేర్చుకుంటారేమో అనుకున్నప్పుడు వెంటనే కుమారుడు వస్తుంటే తండ్రి దూరంగా నిల్చుండి చూచి కోపం తెచ్చుకోలేదు. ఆస్తి అంత పాడు చేశాడు. ఎంతో గెడ్డము పెంచుకొని మురికి బట్టలతో ఎంతో దుర్వ్యసనములతో దుర్వాసనతో ఉన్న కుమారుని చూసి అసహించుకోలేదు, కానీ పరిగెత్తుకుంటా పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియబిడ్డలారా మనం గమనించినట్లయితే మరి పరిగెత్తుకుంటూ పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. మనం గమనించినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. ప్రశస్తమైన సమయంలో మరి తండ్రి కుమారుడు మరి ఎటువంటి ప్రేమ అంటే పరలోకమందున్న తండ్రి కూడా నీవు పాపముతో, శాపముతో, అవిధేయతతో, అక్రమముతో దేవునికి అవిధేయంగా దూరంగా పారిపోయినప్పుడు నీవు తెలుసుకొని మరి నీవు అనుకోవచ్చు నన్ను చేర్చుకుంటాడా
నా తండ్రిని, పరలోకమందు ఉన్న తండ్రి, ఈ లోకంలో ఉన్న తండ్రే అంత ప్రేమను చూపిస్తే, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న పరమందున్న పరమ తండ్రి నిన్ను ఇంకనూ మిక్కుటమైన ప్రేమతో ప్రేమిస్తూ మరి నిన్ను నిత్యము ఆయన కరములు చాచి పిలుచున్నాడు. ఆయన కౌగిల్లో నిన్ను భద్రపరచాలని, ఆయన రెక్కల మాటున నిన్ను సురక్షితంగా ఉంచాలని, ఏ ఆపద రాకుండా, ఏ కీడు రాకుండా, ఏ అపాయము రాకుండా, ఏ యొక్క దొంగ నిన్ను దొంగిలించకుండా, ఏ యొక్క అపవిత్రత నీకు అంటకుండా, ఎటువంటి కళంకము మచ్చ నీకు అంటకుండా, డాగైనను నీకు మరి అంటకుండా నిన్ను క్షేమంగా, సురక్షితంగా, సమృద్ధిగా, ఆనందంగా, ఆశీర్వాదకరంగా ఉంచడానికి ప్రభువు నిత్యము ఆయన చూస్తున్నారు నీ వైపు. ఒకవేళ నీవు పశ్చాత్తాపడి లేదా ఒకవేళ నీ యొక్క అతిక్రమములు ఒప్పుకొని దేవుని దగ్గరికి వస్తావేమో, వస్తే గనక నీవు కనికరము పొందుతావు. మరి తప్పిపోయిన కుమారుడు కూడా దేవుని యొక్క కనికరాన్ని పొంది ఉన్నాడు. ప్రియబిడ్డలారా, గమనించినట్లయితే దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కనికరాన్ని నీవు పొందాలి అంటే దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకుంటూ పోయి ఆయన యొక్క కనికరాన్ని చూపించి ఉన్నాడు. కాబట్టి మరి ఏ విధంగా మరి నినివే పట్టణస్తులు వారి యొక్క మరి దుష్టత్వమును, చెడుగును విడిచి దేవునికి మొరపెట్టి దేవుని కనికరమును పొంది ఉన్నారు. మరి అదేవిధంగా తప్పిపోయిన కుమారుడు కూడా మరి దేవుని యొక్క కనికరాన్ని పొంది ఉన్నాడు. అటువంటి కనికరము నీవును పొందాలంటే నీ యొక్క అతిక్రమములు, దోషములు విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టే బిడ్డగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగించున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు, అద్భుతకరుడా స్తోత్రములు, మాకు చాలిన దేవా, యుగ యుగములకు తరతరములకు మారని దేవా స్తోత్ర, మార్పు లేని వాడా మా యందున్న దేవా స్తోత్రములు. ఎంతమంది వాక్యం విని ఉన్నారో వారిని ప్రభా హృదయాంతరంగములలో నుండి ప్రభా హృదయములను పరిశీలన చేసి ప్రతి బిడ్డను కూడా మీరే ప్రభా వాక్యపు వెలుగులో బలపరచండి, తృప్తిపరచండి, ధైర్యపరచండి, ఆదరించండి ప్రభా. పరిశుద్ధాత్మ కార్యములు ప్రతి కుటుంబంలో జరిగించండి దేవా స్తోత్ర. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని సెలవిచ్చున్నారు. అది ఎటువంటి అతిక్రమమైన, లంచగొండితనమైన, దొంగతనమైన, వ్యభిచారమైన, అవిధేయతైన ఏదైనా కూడా ప్రభా మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే ధన్యతను ప్రభా, మీ యొక్క కనికరమును ప్రభా పొందుకునే భాగ్యము దాయిచ్చండి దేవా. మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా మా యొక్క జీవితాలు ప్రభా ఆత్మీయంగా కట్టబడినట్లు, ఆత్మీయతలో ఎదుగునట్లు ప్రభా, మీకు సమీపస్తులు ఉండినట్లు, మీలో అంటుకట్టబడి ప్రభా ఆనందము, సంతోషము, సమృద్ధి, ఆరోగ్యములు అనుభవించినట్లు ప్రతి కుటుంబంలో ఆయత్తపరచబడును గాక దేవా. మా దేశము దయస నాయకులు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నా. విద్యార్థుల కొరకు ప్రభా, యవన బిడ్డలు ఏ విషయంలో తప్పిపోకుండా ప్రభా, అయా యవనులు ప్రభా మీ దృష్టికి నిర్దోషులుగా, నిష్కళంకమైన దృష్టి గలవారుగా, జ్ఞానయుక్తమైన ఆలోచన కలిగి, జ్ఞానాత్మతో నింపబడి, మంచి ఉద్యోగములలో, చదువులలో నింపబడి ప్రభా తల్లిదండ్రులను సంతోషపరచే బిడ్డలుగా ఆయత్తపరచమని కృపకాయ వేడుకుంటూ, రోగులుగా, బలహీనులుగా ఉన్న వారు ఎంతమంది వారి యొక్క బలహీనతల మీద చేతులు పెట్టుకుని ఉన్నారో బలహీనతలపై జయము కలుగును గాక. చేతితో పట్టుకున్న నీరును, నూనెను మీరు రక్తంగా, ఔషధంగా, తైలంగా మార్చమని కృపకాయ వేడుకుంటూ దేవా తండ్రి, ఈ వారము కార్యక్రమంకు స్పాన్సర్ చేసిన చిగురుపాటి సుజాత టీచర్ గారు ప్రభా వారిని నిండారుగా దీవించండి ప్రభా. నూతలపాటి సుబ్బారావు అడ్వకేట్ వారి కుటుంబాన్ని నిండారుగా దీవించమని వేడుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును ఈ వారం కార్యక్రమమునకు స్పాన్సర్ చేసి ఉన్న సుజాత టీచర్ గారు వారి కుటుంబానికి, అదేవిధంగా నూతలపాటి సుబ్బారావు వారి కుటుంబానికి సదా తోడై ఉండి నడిపించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. విన్న వాక్యాన్ని బట్టి మీరు బలపరచబడ్డారని మేము నమ్ముచున్నాం. Our address, Praise Prayer Fellowship, Ankireddypalayam, Guntur 5. For prayer requests, contact 9052415719. Another number 9391130945. Praise the Lord.